కాంగ్రెస్ లో పార్టీ నేతల మధ్య పంచాయతీ కులాల పంచాయతీగా మారిందా? కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవా? లీడర్ల నోటి దురుసు పార్టీకి సమస్యలు తెచ్చిందా? ఎల్బీనగర్ తుంగతుర్తి వివాదాలపై కమిటీ రిపోర్టులో ఏముంది? కాంగ్రెస్ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? తెలంగాణ కాంగ్రెస్ లో ఇటీవల తుంగతుర్తి ఎల్బీనగర్ వివాదాలు రచ్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు సాధారణమైనప్పటికీ తుంగతుర్తి ఎల్బీనగర్ పంచాయతీలు ఊహించని విధంగా మలుపు తిరిగాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు సామాజిక వర్గాల సమస్యగా మారింది. ఈ రెండు వివాదాలను డీల్ చేయడంలో పీసీసీ చీఫ్ సరిగా వ్యవహరించలేదని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల మధ్య వివాదాలను పరిష్కరించకపోతే ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టగలమని మీనాక్షి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకం రచ్చకు దారితీసింది. ఈ నియామకాలను స్థానిక ఎమ్మెల్యే సమర్థించగా స్థానిక ఎంపీ చామల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సమస్య ఎంపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరుకు కారణమైంది. ఇరు వర్గాల కార్యకర్తలు గాంధీభవన్కు వచ్చి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడమే కాకుండా రెండు వర్గాలు రాళ్లదాడి చేసుకున్నాయి. ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించగా స్థానిక నేతలందరూ కలిసి రిపోర్ట్ తయారు చేశారు. ఈ రిపోర్ట్ను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హైదరాబాద్కు రాగానే అందజేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఎల్బీనగర్ స్థానిక నేత ఈశ్వరమ్మ యాదవ్కి యాదగిరిగుట్ట బోర్డు మెంబర్గా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో నియోజకవర్గంలో పలువురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో స్థానిక నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో వేయలేదని ప్రభాకర్ రెడ్డి కొడుకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వాళ్లతో ఫోన్లో మాట్లాడిన శివచరణ్, ప్రభాకర్ రెడ్డి కులాలను కించపరిచే విధంగా మాట్లాడారని బీసీ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈశ్వరమ్మ యాదవ్ సైతం జక్కిడి శివచరణ్, ప్రభాకర్ రెడ్లపై చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇన్ఛార్జ్ మీనాక్షిని కలిసి డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, ఎల్బీనగర్ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన రిపోర్టును సీల్డ్ కవర్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి అందజేశారు. జగ్గారెడ్డి కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముందనేది కాంగ్రెస్ నేతల్లో ఆసక్తిగా మారింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన పంచాయతీలో బయటవారు తలదూర్చి రాజకీయం చేస్తున్నారని రిపోర్టులో పేర్కొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బీసీ కులగణన చేసి బీసీల ఛాంపియన్గా ఉన్న కాంగ్రెస్కి ఎల్బీనగర్ వివాదం ఇబ్బందిగా మారిందని రిపోర్టులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల నోటి దురుసు వల్ల కాంగ్రెస్ని బీసీ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని కమిటీ పేర్కొంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించాలంటే బీసీలను తిట్టినట్టు ఆడియోలో వాయిస్ ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించినట్లు సమాచారం. మరోపక్క జక్కిడి శివచరణ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల్లో గెలిచారు. దీంతో ఆయనపై చర్యల అంశం యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వం తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక జక్కిడి ప్రభాకర్ రెడ్డి 40 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ కులాల మధ్య విభేదాలు చెలరేగే విధంగా మాట్లాడినందుకు వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించినట్లు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తుంగతుర్తి రిపోర్ట్ తయారీ కోసం ఉమ్మడి జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తదితరులను కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి కలిశారు. ఏఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 3 మండల అధ్యక్షులను మార్చాలని కమిటీ సూచించినట్లు సమాచారం. దీనికి ఎమ్మెల్యే ఒప్పుకోకపోతే 3 మండల అధ్యక్షుల పోస్టులకు బదులుగా ఎమ్మెల్యే వర్గం నేతలకు 3 బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవులు లేదా స్థానికంగా ప్రభుత్వ నామినేట్ పోస్టులు ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. చూడటానికి ఇవి రెండు నియోజకవర్గాల సమస్యగా కనిపిస్తున్నా కులాల మధ్య వివాదంగా మారిందని కమిటీ భావించింది. దీంతో వీలైనంత తొందరగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి సూచించింది. ఇక పీసీసీ చీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.